మనం వీళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం సర్జరీస్తో, కానీ అది ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఇంటర్నల్గా మనకి ఏం చేయటం లేదు. సో వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు అనమాట అసలు. సేమ్ అలానే ఫీమేల్ టు మేల్, సేమ్ వాళ్ళలో కూడా అంతే. కొంతమందిని చూస్తుంటాం, అబ్బాయి అయ్యుండి ప్రెగ్నెంట్ అయ్యాడు అని చెప్పి న్యూస్. వాళ్ళు ఫీమేల్సే మేల్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఇంటర్నల్ వాళ్ళ యుట్రస్ని, గర్భసంచి మరియు అండాశయాల్ని అలా ఉంచుకుంటారు. ఇప్పుడు బేబీ ఎక్కడ పెరగాలి? గర్భసంచిలో పెరగాలి. అది ఉంటేనే కదా అవుతుంది. ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంతా మార్చుకుంటారు. బ్రెస్ట్ రిమూవ్ చేయించేసుకుంటారు, అంత ఫేషియల్ ఫీచర్స్ అవన్నీ చేయించుకుంటారు. సో పర్వాలేదు. బేబీ మటుకు బేబీని ఉండడానికి వాళ్ళు ఉంచుకుంటారు అనమాట గర్భసంచి. మనం వీళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం సర్జరీస్తో, కానీ అది ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఇంటర్నల్గా మనకి ఏం చేయటం లేదు. సో వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు అనమాట అసలు. సేమ్ అలానే ఫీమేల్ టు మేల్, సేమ్ వాళ్ళలో కూడా అంతే. కొంతమందిని చూస్తుంటాం, అబ్బాయి అయ్యుండి ప్రెగ్నెంట్ అయ్యాడు అని చెప్పి న్యూస్. వాళ్ళు ఫీమేల్సే మేల్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఇంటర్నల్ వాళ్ళ యుట్రస్ని, గర్భసంచి మరియు అండాశయాల్ని అలా ఉంచుకుంటారు. ఇప్పుడు బేబీ ఎక్కడ పెరగాలి? గర్భసంచిలో పెరగాలి. అది ఉంటేనే కదా అవుతుంది. ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంతా మార్చుకుంటారు. బ్రెస్ట్ రిమూవ్ చేయించేసుకుంటారు, అంత ఫేషియల్ ఫీచర్స్ అవన్నీ చేయించుకుంటారు. సో పర్వాలేదు. బేబీ మటుకు బేబీని ఉండడానికి వాళ్ళు ఉంచుకుంటారు అనమాట గర్భసంచి. మనం వీళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం సర్జరీస్తో, కానీ అది ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఇంటర్నల్గా మనకి ఏం చేయటం లేదు. సో వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు అనమాట అసలు. సేమ్ అలానే ఫీమేల్ టు మేల్, సేమ్ వాళ్ళలో కూడా అంతే. కొంతమందిని చూస్తుంటాం, అబ్బాయి అయ్యుండి ప్రెగ్నెంట్ అయ్యాడు అని చెప్పి న్యూస్. వాళ్ళు ఫీమేల్సే మేల్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఇంటర్నల్ వాళ్ళ యుట్రస్ని, గర్భసంచి మరియు అండాశయాల్ని అలా ఉంచుకుంటారు. ఇప్పుడు బేబీ ఎక్కడ పెరగాలి? గర్భసంచిలో పెరగాలి. అది ఉంటేనే కదా అవుతుంది. ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంతా మార్చుకుంటారు. బ్రెస్ట్ రిమూవ్ చేయించేసుకుంటారు, అంత ఫేషియల్ ఫీచర్స్ అవన్నీ చేయించుకుంటారు. సో పర్వాలేదు. బేబీ మటుకు బేబీని ఉండడానికి వాళ్ళు ఉంచుకుంటారు అనమాట గర్భసంచి. మనం వీళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం సర్జరీస్తో, కానీ అది ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఇంటర్నల్గా మనకి ఏం చేయటం లేదు. సో వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు అనమాట అసలు. సేమ్ అలానే ఫీమేల్ టు మేల్, సేమ్ వాళ్ళలో కూడా అంతే. కొంతమందిని చూస్తుంటాం, అబ్బాయి అయ్యుండి ప్రెగ్నెంట్ అయ్యాడు అని చెప్పి న్యూస్. వాళ్ళు ఫీమేల్సే మేల్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఇంటర్నల్ వాళ్ళ యుట్రస్ని, గర్భసంచి మరియు అండాశయాల్ని అలా ఉంచుకుంటారు. ఇప్పుడు